ది కేరళ స్టోరీ 2 చూసిన తర్వాత నేను ఎందుకు చూసానా అని ఫీల్ అయ్యా. సినిమా నాకు నచ్చింది. కానీ ఇంత లేట్‌గా ఎందుకు చూసాను అని ఫీల్ అయ్యా. దట్టా ఐ థింక్ వాటో వాట్ బేసికల్లీ ఈ సినిమా కేరళ స్టోరీ 1కి కంటిన్యూషన్ కాదు. అది సెపరేట్ స్టోరీ, ఇది సెపరేట్ స్టోరీ. 2 సినిమాల డైరెక్టర్స్ కూడా సెపరేట్ అన్నమాట. కానీ 2 సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే లవ్ జిహాద్ మీద జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళైతే ఈ సినిమాలు తీసుకున్నారు. కేరళ స్టోరీ 1 అనేది ఓన్లీ కేరళకి సంబంధించింది ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం కొచ్చి నుంచి నార్త్‌లో హర్యానా ఇలా నార్త్ కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అందుకే ఈ సినిమాని ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ అని పెట్టారు. ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల పర్ఫార్మెన్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి. మెయిన్లీ నాకు ఈ సినిమాలో స్టాండ్ అవుట్ అయిందంటే ఆ జావలిన్ త్రో వేసే అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ నాకు కొంచెం స్టాండ్ అవుట్ అయింది అనిపించింది. ఈ సినిమా కేరళ స్టోరీ 1తో పోలిస్తే అంత టైట్ స్క్రీన్ ప్లే ఉండదు, కానీ ఈ సినిమాలో అడ్రస్ చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం చాలా సీరియస్ ఇన్సిడెంట్స్. ఈ సినిమాని కొంతమంది ప్రాపగాండా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు, కొంతమంది రియల్ ఇన్సిడెంట్స్ అంటారు. మనం ఆ డిస్కషన్కి వెళ్ళకుండా సినిమా పరంగా మాట్లాడుకుంటే ఈ సినిమాలో కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ అనిపిస్తాయి, కానీ మనకైతే ఈ సినిమా బోరే కొట్టదు. ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అని చెప్తాను. ఇదైతే సినిమా అంతా సాఫీగానే ఉండదు, కొంచెం బొక్కలు కూడా ఉన్నాయి. లైక్ అరే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది అనిపించే సీన్స్ మనకు కొన్ని ఉంటాయి. బట్ సినిమా ఫ్లోని ఇవి ఏవి డిస్టర్బ్ చేయదు. స్టిల్ కేరళ స్టోరీ 2 అనేది థియేటర్స్లో ఉంది. ఒకవేళ మీరు కనుక చూడాలి అనుకుంటే నియరెస్ట్ థియేటర్స్లో చూసేయండి. బట్ ఒకవేళ థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో మాత్రం కేరళ స్టోరీ 2ని మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ముఖ్యంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న మీ చెల్లి కానీ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూపించండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ.